మగధ రాజ్యపు రహస్య నిధి కథ భాగం 1. ప్రాచీన భారతదేశంలో గంగా నదీ తీరంలో విస్తరించిన మగధ రాజ్యం సాంస్కృతిక మరియు ఆర్థిక కేంద్రముగా ప్రఖ్యాతిగాంచింది. ఈ రాజ్యం తన బలమైన కీళ్లతో, గొప్ప నిధుల సంపదతో మరియు రహస్యాలతో భూభాగాన్ని అలంకరించింది. అయితే ఈ రాజ్యంలోని ఒక గోప్యమైన నిధి గురించి కేవలం కొంతమందికే తెలుసు. ఈ కథ ఆ నిధిని వెతికే క్రమంలో జరిగిన అసాధారణ సంఘటనల గురించి. రాజు బింబిసారుడు. మగధ రాజ్యాన్ని బింబిసారుడు పాలిస్తున్న కాలంలో ఈ కథ ప్రారంభమవుతుంది. బింబిసారుడు తన శ్రేయస్సుతో, ప్రజల మంచి కోసం పనిచేస్తూ, రాజ్యం యొక్క పర్యవేక్షణలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. కాని రాజ్యానికి చెందిన ఓ నిధి గురించి ఒక గోప్యమైన సమాచారం బింబిసారుడికి తెలిసింది. ఈ నిధి అతని పూర్వీకులు దాచిపెట్టారని, అది రాజ్యాన్ని శత్రువుల నుండి రక్షించడానికి వినియోగించబడిందని అతనికి తెలుసు. రహస్య సమాచారం అందించిన మత పండితుడు. ఒకరోజు రాజ్యంలోని ఒక పురాతన మత పండితుడు రాజును కలిశాడు. అతను నెమ్మదిగా తన చేతిలో ఉన్న పురాతన పుస్తకం బింబిసారుడికి చూపించాడు. మహారాజా, ఈ గ్రంథంలో రహస్యంగా నిధి ఉన్న ప్రదేశం గురించి ప్రస్తావన ఉంది. ఇది మగధ రాజ్యానికి ఎంతో విలువైనది. కాని ఈ నిధి దొరకడం అంత సులభం కాదు. దీన్ని పొందడానికి ధైర్యం, తెలివి మరియు నమ్మకం అవసరం అని అతను చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఈ నిధి ఎక్కడ ఉంది? దానిని ఎలా కనుగొనాలి? అని ప్రశ్నించాడు. పండితుడు పుస్తకం చదువుతూ అన్నాడు, గంగా నదికి తూర్పు దిశలో ఉన్న దట్టమైన అడవుల్లో ఒక పురాతన గుహ ఉంది. ఆ గుహలో నిధి దాచబడింది. కాని ఈ నిధి దగ్గరికి వెళ్లడం చాలా ప్రమాదకరం. అక్కడ రహస్య సంకేతాలు, అనేక పరీక్షలు మరియు మాయాజాలాలు ఉన్నాయి. మీకు అది జయించగల సమర్థత ఉందా? నిధి కోసం యాత్ర ప్రారంభం చేశాడు. బింబిసారుడు ఈ ఛాలెంజ్ని స్వీకరించాడు. నా ప్రజల మంచి కోసం నేను ఏదైనా చేస్తాను. ఈ నిధిని పొందడం ద్వారా నా రాజ్యాన్ని మరింత బలపరుస్తాను అని అతను ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే అతను తన నమ్మకస్తులైన వీరుడైన చాణక్యుడిని మరియు కౌటిల్య అనే మేధావిని పిలిపించాడు. మీరిద్దరూ నాకు ఈ యాత్రలో సహాయం చేయాలి. మగధ రాజ్యపు గొప్పతనానికి ఈ నిధి ముఖ్యమైనది అని బింబిసారుడు వారికి చెప్పాడు. ప్రయాణం ప్రారంభం అయింది. రాజు, చాణక్యుడు మరియు కౌటిల్య తమ కొన్ని ఆభరణాలు, తిండి మరియు ఆయుధాలతో గంగానది దాటారు. వారు దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. అడవి పక్షుల కిలకిలరావాలు, రాళ్ల మధ్య పాముల సుసుకుల ధ్వనులతో అది భయంకరంగా అనిపించింది. అడవిలోని మొదటి సవాలు అడవిలో కొద్దిసేపు ప్రయాణించిన తర్వాత వారు ఓ చిన్న నది వద్ద ఆగారు. ఆ నది మీద ఒక పాత బ్రిడ్జ్ కనిపించింది. కానీ బ్రిడ్జ్ చాలా పాడుబడిపోయి, దానిపై నడవడం ప్రమాదకరంగా ఉంది. కౌటిల్య తన తెలివితేటలను ఉపయోగించి అన్నాడు, మహారాజా, ఈ బ్రిడ్జ్ మీద నడవడం అంటే ప్రాణాలతో చెలగాటమాడటమే. దాని కింద ఉన్న నీటిలో ఏదైనా ప్రాణాంతకమైన జీవులు ఉండవచ్చు. రాజు కొద్దిసేపు ఆలోచించి, వేరే మార్గం వెతకాలని నిర్ణయించాడు. వారు నదిని రాళ్ల పైన జాగ్రత్తగా దాటారు. ఆ సమయంలో నది మధ్యలో ఉన్న ఒక రాతిపై ప్రాచీన లిపి కనిపించింది. చాణక్యుడు ఆ లిపిని పరిశీలించి చదివాడు. ముందుకు సాగాలని ప్రయత్నించే వారు ధైర్యం కలిగి ఉండాలి. కాని ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఒక చిన్న పొరపాటు మీ ప్రయాణాన్ని ముగిస్తుంది. రహస్య సంకేతం కనుగొన్నారు. నది దాటిన తరువాత వారు ఒక పెద్ద చెట్టుకు చేరుకున్నారు. ఆ చెట్టు వేరుల మధ్య ఒక రహస్య పత్రం దొరికింది. పత్రంలో మరో సంకేతం రాయబడి ఉంది. ముందు మీ శక్తిని పరీక్షించండి. మీ తెలివితేటలతో మాత్రమే మీరు గుహకు చేరగలుగుతారు. ఈ సంకేతం బట్టి వారు అర్థం చేసుకున్నారు, నిధిని పొందడం అంత సులభం కాదు. ఇది కేవలం శక్తి పరీక్ష కాదు, వారి సహనానికి, తెలివితేటలకు ఒక కఠిన పరీక్ష అని వారికి స్పష్టమైంది. మొదటి పరీక్ష చారిత్రక మురికివాడ మీదుగా నడుస్తూ,
వారు ఒక నిశ్శబ్దమైన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఒక రహస్యపు గోడ కనిపించింది. ఆ గోడపై మరో సంకేతం కనిపించింది. మీ హృదయం స్వచ్ఛంగా ఉందా? మీ లక్ష్యం నిజాయితీతో ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చి ముందుకు వెళ్ళండి. రాజు తన శక్తిని ఉపయోగించి గోడను తాకాడు. ఆ సమయంలో గోడ పైభాగంలో ఒక ద్వారం తెరుచుకుంది. మహారాజా, ఇది మీ ధైర్యానికి మరియు నిజాయితీకి గుర్తు. మీ మనసు నిజంగా నిధిని పొందడానికి సిద్ధంగా ఉంది అని చాణక్యుడు చెప్పాడు. మార్గం ఇంకా పొడవుగా ఉంది. రాజు, చాణక్యుడు మరియు కౌటిల్య అడవి లోతులోకి వెళ్లారు. కాని వారు ఒక్కటే తెలుసుకున్నారు: ఈ యాత్ర కేవలం ప్రారంభమైంది. రహస్య గుహలో దారులు మరింత మాయాజాలాలతో నిండి ఉండవచ్చు. ఆ నిధి వారికి ఎంత విలువైనదో దానిని పొందడం అంత కష్టమని వారికి స్పష్టమైంది. టు బీ కంటిన్యూడ్. మీకు ఈ కథ మొదటి భాగం నచ్చిందా? రెండో భాగంలో వారు మరింత సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారు, నిధిని కనుగొనగలిగారా అనే విషయాలు తెలుసుకోవాలంటే రెండవ భాగం కోసం వేచి ఉండాలి. స్టోరీ టైం తెలుగు. మన తెలుగు కథలు, కథల ప్రపంచం. ఇక్కడ మనం తెలుగు భాషలో అందమైన, ఆసక్తికరమైన కథలు విందాం. పురాణ కథల నుండి పంచతంత్రం, తెనాలి రామకృష్ణ వ్యంగ్య కథలు, బాలకథలు, ఇంకా ఎన్నో రకాల కథలు ఇక్కడ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ప్రతి కథలో ఒక వినోదం, ఒక పాఠం ఉంటుంది. అది మీకు కొత్త ఆలోచనలను కలిగిస్తుంది. మరి మీకు ఇలాంటి కథలు వినాలంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్, షేర్ చేయండి. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.